ఈ ప్రభు దినంలో ప్రభువుని ఆరాధించేదాని కొరకు మనం పరిశుద్ధ లేఖన భాగాలను పరిశీలన చేసుకొని మన అనుభవంగా చేసుకుని దాన్ని మనం వాక్యానుసారంగా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించుకుందాం. దాని కొరకై కీర్తనలు 126 కీర్తన అందరం మార్చి చదువుకుందామండి. 7 వచనాలు ఉన్నాయి దానిలో. 126 కీర్తన అందరం మార్చి చదువుకుందాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, నాకు ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దినంలో ప్రవాహములు పారునట్లుగా చెరపట్టబడిన వారిని రప్పించును. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవచ్చు సంతోషగానముతో పనులు. దీనిలో మన ధ్యాన భాగము 3వ వచనం అండి. అందరం కలిసి చదువుకుందాము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన శక్తి కలిగిన నామమును బట్టి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ప్రభువా, గత దినంలన్నీ కాపాడుతూ వచ్చారు. మరొక ప్రభు దినాన్ని మా జీవితంలో నా ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. మా ఆయుష్ను పొడిగించి మమ్మలను నా ప్రభా లోక సంబంధమైన ప్రతి అననుకూల పరిస్థితుల నుంచి కాపాడి భద్రపరిచి ఈ క్షణం వరకు ఈ రీతిగా ఉంచిన నీ ప్రేమంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకస్తుల వలె లోకంలో కలిసిపోకుండా నా ప్రభా మా జీవితయాత్రలో నా ప్రభా క్షణక్షణము నా ప్రభా నా తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకొనుచు తిరిగి నా ప్రభా నిన్ను మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకార్యములను బట్టి మా ఎడల మీరు చూపిస్తూ వచ్చిన ప్రేమను బట్టి కృపను బట్టి నా ప్రభ నిన్ను కొనియాడేదాని కొరకు నిన్ను హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు ఆరాధన స్తోత్రములు నీకు సమర్పించుకునేదాని కొరకు నా ప్రభా నీ మందిరావరణానికి మమ్మలను నన్ను నడిపించిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, చదువుకున్నటువంటి లేఖన భాగాలను నా కొరకు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభా, మీరు మా కొరకు చేసినటువంటి కార్యములు ఎటువై ఉన్నవో వాటిని తలపోసుకుంటూ నా ప్రభా మా హృదయంలో ఆ వాక్యం నింపుకొని వాక్యానుసారంగా ఆరాధించే అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకురమ్మని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. నిలబడే అటువంటి నేను పనికిమాలినటువంటి వాడను, నా ముందున్నటువంటి వారి కంటే ఏమాత్రము కూడా యోగ్యుడని కాని నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించుము, నన్ను ఖాళీ చేయము. గతంలో నేను చేసిన పాపాలన్నిటినీ కూడా నా ప్రభా విడిపించుము. నా ప్రభా క్షమించి నీ రక్తంలో కడిగి శుద్ధీకరించుము. మందిరావరణంలో సైతము నా ప్రభా నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వాడను. నా ప్రభా నా తండ్రి గర్వముతో అహంకారముతో నా యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో నన్ను దర్శించి నా ప్రభా నన్ను నా తండ్రి సరిచేసినటువంటి దేవుడిగా మీరు ఉన్నందులకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ క్షణంలో నా ప్రభా నీ వాక్యాన్ని చెప్పడానికి ఏమాత్రం నాకు అర్హత లేదు. అయినను నా ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప నా ప్రభా ధన్యత కొరకై మీకే వందనంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభా సంఘం ఎదుట నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించమని వేడుకుంటూ నా ప్రభా నా తండ్రి వివరించే స్తోమత లేనటువంటి వాడను, జ్ఞానం లేనటువంటి వాడను, ఏమాత్రం కూడా నీ లేఖన భాగాల్లో సత్యములను గ్రహించడానికి నా జ్ఞానము చాలదు ప్రభా. మీరే నీ ప్రజలైనటువంటి వారితో మాట్లాడి ఆరాధించడానికి కావలసినటువంటి తలంపులు నా ప్రభా వారి హృదయంలో నింపి వాక్యానుసారంగా నేను ఆరాధించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 126 కీర్తన. యెహోవా మనకు, దీనిలో 3వ వచనం, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ముందుగా మీ అందరిని ఒక విషయం అడుగుతున్నాను. గతంలో ఇక్కడ నేను కొన్ని మందిరావరణంలో మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చాను. దయతో నన్ను క్షమించండి. ఈ క్షణంలో మీ ముందు నిలబడి వాక్యం చెప్పడానికి ఏమాత్రం కూడా అర్హత లేనటువంటి వాడను.
మిమ్మల్ని క్షమాపణ హృదయపూర్వకంగా అడుగుతున్నాను. దయచేసి నన్ను క్షమించి ఇక ముందు ఎప్పటికి కూడా అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేదాని కొరకు నేను జాగ్రత్త పడతానని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ ఉదయం మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. దేవుడు మన కొరకు అనేక గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప కార్యములు చేయడానికి ముందు ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి క్వాలిటీస్, ఆయన ఏమై ఉన్నాడు. ఎందుకంటే మనం లోకానుసారంగా మనం చూసుకుంటాం. ఒకానొకప్పుడు బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచంలో అత్యధికమైనటువంటి సంపన్నుడు, గొప్ప వ్యక్తి, ఆర్థిక పరంగా చాలా గొప్పవాడు. అతను ఏ పని చేసినా సరే గొప్పగానే ఉంటుంది. తర్వాత మనకు తెలిసినటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ. ఈ దినాల్లో మరి తను చాలా ఆర్థికంగా చాలా గొప్ప వ్యక్తి. లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో తను ఒకడు. తనకు ఉందంట ఒక ఇల్లు, మరి తన భార్య కొరకు ఒక ఇల్లు కట్టించాడంట. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లక్షల కోట్ల రూపాయల ఖర్చుతో ముంబైలో తను తన భార్య కొరకు ఇల్లు కట్టించినట్టుగా చెబుతారు. మనమైతే చూడలేదు. కానీ అంటే ఒక గొప్ప వ్యక్తి గొప్ప కార్యాలను బట్టి తనను గొప్ప వ్యక్తిగా పరిగణించే సందర్భాలు మనం లోకానుసారంగా చూస్తూ ఉంటాం. కానీ మన దేవుడైతే మన కొరకు చేసినటువంటి గొప్ప కార్యాలు ప్రపంచంలో ఏ వ్యక్తి చేసినట్టుగా ఉండవు. ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేనటువంటి కార్యాలు మన దేవుడు మన పక్షంగా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే కీర్తన 48వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా, 48వ కీర్తన 1వ వచనం, 48వ కీర్తన 1వ వచనం చదవనన్నా. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఆయన గొప్పవాడండి, అందుకనే గొప్ప కార్యాలు చేశాడు. గొప్పవాడు కనుకనే గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. దావీదు కోరహ కుమారులు వారు అనుభవపూర్వకంగా చెబుతున్నటువంటి మాట ఇది. అదే కీర్తన 147లో కూడా ఒక మాట రాయబడి ఉంది. 147వ కీర్తన 5వ వచనం, మన ప్రభు గొప్పవాడు. మన ప్రభు చాలా గొప్పవాడండి, అందుకని ఆయన గొప్ప కార్యాలు చేశాడు మన పక్షంగా. ఏదో అనామకుడైతే చేయడు. అనామకుడు, తర్వాత ఏ అర్హత లేనటువంటి వాడు, ఏమాత్రం కూడా చేయలేనటువంటి వాడు చేయలేడు. మన ప్రభు గొప్పవాడు కనుక మన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. 20 వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు డైరెక్ట్గా చెబుతున్నటువంటి మాట. తన తండ్రి అయినటువంటి దేవుని గురించి అందరికంటే గొప్పవాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే అందరికంట లోకంలో ఉన్నవాళ్ళు, ఈ బిల్ గేట్స్ అని, ముఖేష్ అంబానీ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు, లోకానుసారంగా వాళ్ళు ధనవంతులై ఉండొచ్చు. వాళ్ళు ఎంతవరకు మరి లోకానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు, వారికి రక్షణ ఉందో లేదో ఎవరికి తెలియదు. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ధనం వైపే చూస్తారు, కానీ ప్రభు వైపు చూసినటువంటి సందర్భాలు అతి తక్కువ మంది ఉంటారు. ఎవరో వాళ్ళల్లో ఉండరు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు ఉండొచ్చు. కోల్గేట్ పేస్ట్ తయారు చేసిన ఆయన ఉన్నాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి. ఆయన చరిత్ర మనం చదివితే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు. కోటీశ్వరుడు ఆయన కూడా. కోల్గేట్ పేస్ట్ తయారు చేసినటువంటి వ్యక్తి, ఇవాళకి తయారు చేసి ఫ్యాక్టరీస్ ద్వారా సప్లై చేసినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరుల్లో ఒకడు ఆయన. కానీ ఆయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన దేవుడు నా తండ్రి అందరికంటే గొప్పవాడు. లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా కూడా మన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన మన కోసం గొప్ప కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా మన దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు, మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలీల పక్షంగా ఆయన చేసినటువంటి ఒకే ఒక గొప్ప కార్యం,
ప్రపంచంలో ఎవ్వరూ చేయనటువంటి కార్యం అది. నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తాము 16వ వచనం చివరిలో. 16 చదువు. 16 నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇది అత్యద్భుతమైనటువంటి కార్యం. ప్రపంచ చరిత్రలో ఎంతవరకు కూడా ఎవరూ చేయనటువంటి గొప్ప కార్యం. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని విడిపించేదాని కొరకు మోషేను ఏర్పాటు చేసుకొని మరి మోషే అహరోనులను మరి ఐగుప్తుకు పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ చేసినటువంటి ఆశ్చర్యకార్యాలను బట్టి ఫరో ఎన్ని సందర్భాలు వచ్చినప్పటికి కూడా ఫరో వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే మనం రాయబడుతూ వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో, యోసేపును ఎరుగనటువంటి వారు అక్కడ ఐగుప్తు దేశానికి రాజులుగా వచ్చారు. యోసేపు ఇశ్రాయేలీలు అసలు ఎవరు? యోసేపు ఐగుప్తులో చేసినటువంటి అద్భుత కార్యాలేంటి? యోసేపును ఎరిగినటువంటి ఫరోలు ఐగుప్తును పరిపాలన చేసే సమయంలో ఇశ్రాయేలీలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత యోసేపును ఎరగనటువంటి వ్యక్తి ఐగుప్తు దేశానికి రాజుగా వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలను మరీ బానిసలుగా వాళ్ళు చూస్తూ వచ్చారు. భయంకరమైనటువంటి మరి శ్రమలకు గురి చేస్తూ వచ్చారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు మొరపెట్టినప్పుడు మరి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. తద్వారా వారు అరణ్యంలో మరి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ కూడా వారి యొక్క చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాయలేదని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి సముద్ర మార్గంలో వాళ్ళు వెళ్ళవలసి వచ్చినప్పుడు వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రము, ముందు గొయ్యి వెనక నుయ్యిగా ఉన్న పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి సందర్భంలో మన దేవుడు ఇశ్రాయేలీల కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అక్కడ చేసినటువంటి కార్యం సముద్రాన్ని క్షణాల్లో పాయలుగా చేల్చడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఎంతో లోతైన సముద్రం, ఎన్నో లక్షల గ్యాలన్ల వాటర్ సముద్రాల్లో ఉంటుంది. మనం ఒక చెరువులో నీళ్ళు తోడాలంటేనే ఒక 10 రోజులు 4-5 ఇంజిన్స్ పెడితే ఆ చెరువు ఖాళీ అవుతుంది. అప్పుడు చెరువులో ఉన్న వాటిని మనం పట్టుకుంటాం. మరి ఒక సముద్రం ఖాళీ చేయడం ఎంత అద్భుతమైనటువంటి విషయం మనం ఒకసారి ఆలోచించాలి. ఇది కేవలము గొప్ప దేవుడైనటువంటి వారే, గొప్ప దేవుడు మాత్రమే ఈ అద్భుత కార్యాన్ని చేయగలుగుతాడు. అది ఇశ్రాయేలీలు గ్రహించారు. కానీ ఆ సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారండి? తప్పిపోయి లోకానికి దాసులైపోతూ వచ్చారు. మమ్మల్ని విడిపించినటువంటి వాడు ఈ దూడ, మమ్మల్ని విడిపించినటువంటి మమ్మల్ని అరణ్యంలో నడిపించినటువంటి మోషే అనేటువంటి వాడు ఏమైపోయాడో అని తర్వాత తప్పిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా ఎన్నిసార్లు మనం తప్పిపోయి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షముగా ఆయన చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేల్చటం, ఆరిన నేలను నడిచిరి. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. మన పక్షంగా కూడా అనేక సందర్భాల్లో లోకానుసారంగా తెలియని పరిస్థితుల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, సంకటాల్లో ఉన్నప్పుడు దేవుడు వాటినన్నిటిని కూడా మరి తీసివేసి ఆ సంకటములన్నిటినీ రూపుమాపి సంతోషభరితులముగా మనం ఉండేటట్టుగా దేవుడు మనకు సహాయపడుతున్నాడు. అందుకనే ఈ దినము సంతోష ఆనందములతో మనం ప్రభు మందిరావరణంలో చేరి ఉన్నాం. సంతోషంతో ఆయన ఆరాధించి ఘనపరిచే స్థితిలోనికి మనం రావాల్సినటువంటి వారముగా ఉన్నాం. రెండోదిగా మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాన్. సౌలు దావీదు ఎడల కపటమైనటువంటి ప్రేమను చూపుతూ దావీదుని ఎప్పుడు చంపాలా అని చూస్తూ మరి యోనాతానుతోనూ మిగిలిన వారితోనూ దావీదుని చంపేయండి అని చెప్పినప్పుడు
యోనాతాను చెప్తున్నటువంటి మాట ఇది. ఇక్కడ యెహోవా ఇశ్రాయేలుకందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను, అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా. ఈ కార్యం ఇశ్రాయేలీలందరికీ అక్కడ వచ్చినటువంటి గొప్ప రక్షణ, ప్రాణానికి రక్షణ కలుగు చేస్తూ వచ్చాడు దావీదు ఇశ్రాయేలీలందరికీ. ఎందుకంటే ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసినప్పుడు ఫిలిస్తీయులలో ఒకడైనటువంటి గొలియాతుకు ఒక్కడికే ఇశ్రాయేలీలందరూ కూడా భయపడి మరి చెల్లాచెదురై పారిపోతూ గొలియాతుతో యుద్ధము చేయలేనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు మరి దావీదు ఎన్నిక లేనటువంటి వాడు, పసిబాలుడు. మరి యెషయికు ఉన్నటువంటి 8 మంది కుమారుల్లో దావీదు కడసారివాడు. తనకప్పటికి యుద్ధ విద్యలు కూడా యుద్ధం చేసే పరిస్థితి రాలేదేమో, అందుకే యెషయి అందరినీ యుద్ధానికి పంపాడు, దావీదుని మాత్రమే తన దగ్గర ఇంటి దగ్గర అట్టు పెట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా దావీదు తన అన్నలను చూడటానికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాత్ అన్న మాటలకు దావీదుకి అత్యంత భయంకరమైనటువంటి రోషం వచ్చిందని 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వానిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నుంద తొలగించిన వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచేవారనగా. పైన సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, దేవుని బిడ్డలను తిరస్కరించేదానికి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ రోషం ఉంది, కానీ ఆ రోషాన్ని బట్టి కూడా వాళ్ళు ఆ ఫిలిస్తీయుని మీద యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా దావీదైతే ఆ ఫిలిస్తీయుని అన్న మాటలకు తనలో రోషం ఇంకా పెరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలుని అనడానికి వీడు ఏమాత్రం కూడా తగినవాడు కాదు. తండ్రి విషయంలో చూస్తే అత్యంత పిన్న వయస్కుడు, ఎన్నిక లేనటువంటి వాడు, గొర్రెలను కాయడానికి మాత్రమే తండ్రి దావీదును ఉపయోగించేటువంటి వాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫిలిస్తీని మాటలు వింటుంటే దావీదులో ఉన్న రక్తం పొంగుతోంది. తర్వాత అతను చంపడానికి నేను వెళ్తాను అంటే 17వ అధ్యాయంలోనే 39వ వచనం దగ్గర నుంచి 50వ వచనం వరకు అనేక సందర్భాలు రాయబడుతూ వచ్చినాయి. తను మరి ఆ ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి సౌలు ఒప్పుకున్నప్పుడు యుద్ధ సామాగ్రి అంతా కూడా దావీదుకి ఇచ్చారు. కానీ ఆ యుద్ధ సామాగ్రిలో ఉన్న దేన్ని కూడా 17వ అధ్యాయం 39వ వచనంలో రాయబడిందన్నమాట. యుద్ధ సామాగ్రిలో దేనిని కూడా దావీదు ఉపయోగించినట్టుగా మనం చూడలేదు. అన్నీ తను విడిచిపెట్టాడు. ఇవన్నీ నాకు వాడుకోలేదు. ఒకవేళ ఆ యుద్ధ సామాగ్రి అన్నీ ధరించి గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళి గొలియాతుని కనుక చంపినట్టయితే సౌలు రాజ్యంలో ఉన్న వాళ్ళు ఏమనేవాళ్ళండి, మేము కత్తులు ఇచ్చాము, లేకపోతే మేము బరిసెలు ఇచ్చాము, లేకపోతే మా ఆయుధాలన్నీ తీసుకుని నువ్వు వెళ్ళి గొలియాతుని చంపావు. కానీ అక్కడ దేవుని నామము, దేవుడు ఇశ్రాయేలు పక్షముగా చేయవలసినటువంటి కార్యము వేరేగా ఉన్నది. అందుకనే దావీదు ఆ యుద్ధ సామాగ్రిని అంతటినీ కూడా విడిచిపెట్టేశాడు. తర్వాత 47వ వచనంలో కత్తి చేత కానీ చదవండి, 17వ అధ్యాయం 40వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, దేవుడే జరిగిస్తాడు. మీరిచ్చే కత్తుల వల్ల కానీ మీరిచ్చేటువంటి వారు దేని వల్ల కూడా దేవుడు ఇశ్రాయేలును రక్షించడు అని ఆ విషయాన్ని దావీదు ఎరుగుతూ వచ్చాడు. తర్వాత 50వ వచనం. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. ఇది ఎవరు చేశారండి? దావీదు చేశాడా? దేవుడే. యుద్ధము యెహోవాదే, దేవుడే జరిగిస్తాడు. మీరు ఇచ్చేటువంటి కత్తులు కానీ మీరు ఇచ్చేటువంటి ఆయుధాలు ఏవి కూడా మరి ఆ ఫిలిస్తీని చంపలేవు. నా దేవుడే నా పక్షంగా కార్యం చేస్తాడని దావీదు దేవుని మీద విశ్వాసం ఉంచి, ఇశ్రాయేలీలందరికీ మరి దేవుని మీద విశ్వాసం లేదా? వాళ్ళు దేవుని మీద ఎవరు ఆధారపడలేదేమో. ఆధారపడకపోవడాన్ని బట్టి గొలియాతుని బట్టి అందరూ జడిసి పారిపోతూ వచ్చారు. కానీ దావీదైతే దేవునిపై విశ్వాసం ఉంచాడు. లోక సంబంధమైనటువంటి ఆయుధాల మీద దేని మీద కూడా తను దృష్టి పెట్టలేదు. దేవుడు ఏదైతే తనకు అనుగ్రహిస్తూ వచ్చాడో దాన్ని బట్టి
ఆ గొలియాతు మీద యుద్ధం చేయడానికి వెళుతూ వచ్చాడు. యుద్ధము దేవుడే చేస్తాడని దేవుని మీద తను విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. అందుకనే ఆ గొలియాతుని చంపి తన తల తెగ్గొట్టుకొని తను సౌలు దగ్గరికి వెళుతూ వచ్చాడు. ఇశ్రాయేలీయులందరికీ భౌతికంగా ఒక భయంకరమైనటువంటి వ్యక్తి గొలియాతు నుండి రక్షణను కలుగు చేస్తే, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానుసారముగా తండ్రికి ఏకైక కుమారుడిగా ఉన్నటువంటి ప్రభువారు ఆ పరలోకంలో మరి మహావైభవముతో ఉండాల్సినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకై మరి ఈ భూమి మీదకి నరరూపిగా అరుతించి మరి కన్య మరియ గర్భమున, ఇదొక అద్భుత కార్యం అండి. అది వాళ్ళ నా టాపిక్లో లేదు, కానీ మరియ అంటుంది దేవుడు మన కొరకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి మరియ తనను దేవుడు ఎన్నుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో మరియ అక్కడ వరకే తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా అయిన తర్వాత యావత్ ప్రపంచానికి మరియ యేసుక్రీస్తు ప్రభు తల్లిగా పరిచయం చేయబడుతూ వచ్చింది. అది తన ఎడల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ఆ రీతిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించి మన పాపముల నిమిత్తమై మన పాపాలని పరిహారం కొరకు ఏమాత్రం కూడా ఒక గురి లేనటువంటి సందర్భంలో మనం ఉన్నప్పుడు, మన శత్రువు అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదునా అని నిత్యము తిరుగాడుచు మనను తన వశపరుచుకొని మనల్ని తనకు బానిసలుగా చేసుకొని మరి పాపులను రక్షించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కలే రక్షకుడు అనే విషయం మనకు తెలియజేయడం ద్వారా ఆయన ఈ లోకానికి రక్షకుడుగా అరుదించి మన సర్వ పాపాల నుంచి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. దావీదు ఇశ్రాయేలీయులను భౌతికంగా ప్రాణాన్ని రక్షిస్తూ వచ్చారు, కానీ మన దేవుడైతే మన ఆత్మను ఆ నరకానికి గురి కాకుండా, మన ఆత్మ నిత్యం ఆ నరకంలో యుగయుగములు అగ్నిగంధకములతో మండే గుండంలో పాలు పంపులు మనం పొందకుండా దేవుడు ఆ పాపం నుంచి మనం రక్షిస్తూ వచ్చాడు. దావీదు ఇశ్రాయేలీయుల గొప్ప కార్యం చేస్తూ వస్తే, మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము పాపానికి బానిసలం కాకుండా, పాపంలో పడిపోయినటువంటి మనం పాపులను రక్షించి తిరిగి తన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చాడు. పాపం నుంచి విడుదల కలుగు చేస్తూ వచ్చాడు. యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ఇందాక చదువుకున్నాం మనం. యోహాను సువార్త 10వ అధ్యాయము, వానిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు. ఎవరినిచ్చాడండి? లోకంలో ప్రజలందరినీ. మనం ఇక్కడ చూడండి 19వ వచనం నుంచి కనుక చదివితే ఇక్కడ 26వ వచనం, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు, నా గొర్రెలు 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. దేవుడు మనకు కూడా నిత్య జీవాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే సాధ్యమవుతూ వచ్చింది. లోకంలో అల్పజీవము కలిగినటువంటి వారం మనం, ఏ క్షణానికి ఏమైపోతామో తెలియనటువంటి సందర్భంలో ఉన్నటువంటి వాళ్ళం మనం. కాబట్టి దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మనలను పాపం నుంచి విడిపించడమే కాదు, అపవాదిని మన నిమిత్తమై తన కాళ్ళ క్రింద అనగదొక్కటమే కాదు, అపవాది గర్జించే సింహం వలె మన మీద పడి ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నటువంటి సందర్భంలో సైతము యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లోక పాపముల నుంచి రక్షించి తన బిడ్డలుగా అంగీకరించి మనల్ని యుగయుగములు ఆయనతో ఉండే మహద్భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే మనకు ఆయన అనుగ్రహించినటువంటి నిత్య జీవం. అది మన ఎడల ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యం. ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించబద్దులమైన. ఆ దినాల్లో మరి దావీదు గొలియాతుని చంపినప్పుడు దావీదుకు 10,000 కొలదియు, సౌలుకు 1,000 కొలదియు అని వాళ్ళు పాటలు పాడుతూ వచ్చారు. కానీ మనము ఎన్ని వేల కొలది స్తుతులు ప్రభువుకి సమర్పించినప్పటికి కూడా మనం ఇంకా దేవునికి రుణస్థులమే. ఎందుకంటే మన యొక్క ప్రాణము నిత్యము కాలే అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పంపులు పొందకుండా దేవుడు యుగయుగములో మనం ప్రభువుతో ఉండే మహద్భాగ్యాన్ని మనకు ప్రసాదిస్తూ వచ్చాడు. అదే మనకు దేవుడు అనుగ్రహించినటువంటి నిత్య జీవం. మనమైతే అల్పులమే, అల్పజీవం కలిగినటువంటి వారమే. ఏ క్షణంలో ఏమైపోతాం మనకు తెలియదు. కానీ దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉచితమైనటువంటి రక్షణను మనకు ప్రసాదిస్తూ వచ్చాడు. మన ఎడల దేవుడు చేసినటువంటి అతి గొప్ప కార్యంగా ఇది మనం ప్రభువుని ఆరాధించేదానికి
మనం ఉపయోగించుకోవచ్చు. ఈ మాటలను బట్టి కూడా మనం ప్రభువుని ఆరాధించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మన కొరకు ఆయన గొప్ప రక్షణను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. గొప్ప రక్షణ. ఆ గొప్ప రక్షణను చేతపట్టుకొని ఈ ఉదయం పరిశుద్ధ మందిరంలో ప్రభువుని మనం హృదయపూర్వకంగా ఆరాధించుకుందాం. ఒక్కొక్క సందర్భాన్ని చూసుకుందామండి. సంఖ్యాకాండము 19వ అధ్యాయము, సంఖ్యాకాండము 19వ అధ్యాయము ఇక్కడ 11 నుండి 22 వచనాలు మార్చి చదువుకుందామండి. 11వ వచనం నుంచి 22వ వచనం, ఎందుకంటే సందర్భం అర్థం కావాలి కాబట్టి అందరం కలిసి మార్చి చదువుకుందాం. ఏ నరశవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడయుండును, పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు గుడారంలో చచ్చిన ఎడల దాని గురించిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించే ప్రతివాడును ఆ గుడారంలో ఉన్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా ఉండును. మూతవేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలంలో ఖడ్గముతో నరకబడిన వారినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడైనను. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్వములోనిది కొంచెము తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్వము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడ ఉన్న మనుషుల మీదను ఎముకనే కానీ నరకబడిన వానినే కానీ శవమునే కానీ సమాధినే కానీ ముట్టిన వాని మీదను దాన్ని 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకుని తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుషుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు, వాడు అపవిత్రుడు. వానికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించేవాడు తన బట్టలు ఉదుకొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టున్నది యావత్తును అపవిత్రము. దాని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులు. ఇక్కడ చూడండి, ముట్టుకుంటేనే అపవిత్రమైన దానిని ముట్టుకుంటేనే, శవాలను ముట్టుకున్నా సరే అపవిత్రులం అయిపోతాం. ఇది ఏం తెలియజేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని బట్టి ఈ విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు. ఈ రకంగా మనం చూస్తే ఇక్కడ మనం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి విషయాలు చూస్తే మనలో ఎవరు కూడా పవిత్రుడు కాదు. తర్వాత అపవిత్రుడైనటువంటి వాడు ఎలా ఉండాలంటే అపవిత్రుడు సాయంకాలం వరకు అపవిత్రుడిగానే ఉండాలట. అపవిత్రుడు ముట్టినది యావత్తు కూడా అపవిత్రమైపోతాడు. కరోనా రోగి కనుక ముట్టుకుంటే అందరికి కరోనా వచ్చినట్టుగా అపవిత్రుడైనటువంటి వాడు దేన్ని పట్టుకుంటే అది అపవిత్రమే. కాబట్టి మనం దేనికైనా ముట్టుకోవడానికి అర్హులమండి? ఒకసారి ఆలోచిద్దాం. దేనిని ముట్టుకోవడానికైనా అర్హులమేనా? ఒకవేళ అపవిత్రుడు ఇంట్లోకి వెళ్తే ఆ ఇల్లు కూడా అపవిత్రమైపోద్దంట. మనం ఎక్కడికి వెళ్ళినా మనం అడుగుపెట్టిన ప్రతి స్థలం కూడా అపవిత్రమైందే. మనం ఏమాత్రం కూడా లోకానుసారంగా ఆలోచించినప్పుడు ఏమాత్రం కూడా మనం అర్హత లేనటువంటి వారం. ధర్మశాస్త్రాన్ని బట్టి అపవిత్రులం. ధర్మశాస్త్రం మన మీద ఏలిక చేసి పరిపాలన చేసినంత కాలం కూడా మనం అపవిత్రులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన అపవిత్రత అంతటిని కూడా తీసివేస్తూ వచ్చాడు. లోకానుసారంగా మనం చూసినప్పుడు ఒక్క చిన్న సందర్భం, కుష్ఠరోగి అపవిత్రుడు, కుష్ఠరోగిని కూడా అపవిత్రుడుగా చెబుతూ వచ్చేవాళ్ళు. మనం చూసుకుందాము. లేవీకాండం 13వ అధ్యాయంలో 11 నుంచి 57 వచనాలు కుష్ఠరోగి గురించి రాయబడుతూ వచ్చింది. దానిలో 45, 46 వచనాలు. లేవీకాండము 13వ అధ్యాయము
13వ అధ్యాయము 45, 46 వచనాలు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడి తల విరయబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడని బిగ్గరగా పలుకోవలెను. ఆ పొడవానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను, వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ఇది కుష్ఠరోగి స్థితి. ఇంకా మీరు పైన వచనాలన్నీ చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మనం కూడా పాపపు కుష్ఠుతో పడి చెడినటువంటి వాళ్ళం. మనలో పాపం అనే కుష్ఠరోగం దాగి ఉంది. మనం కూడా ఎలా ఉండాలంటే నేను పాపిని అరుస్తూ ఉండాలి రోజు, ధర్మశాస్త్ర ప్రకారం అయితే. తర్వాత మనం ఎక్కడ ఉండాలంటే పాళ్యానికి వెలుపల, ఊరి వెలుపల ఎక్కడో ఉండాలి మన ఇల్లు. ఊళ్ళోకి రావడానికి అవకాశం లేదు. మనం ముట్టిన ప్రతిదీ కూడా అపవిత్రం అయిపోతుంది. మనతో ఎవడో మాట్లాడు, వెలివేయబడినటువంటి వారం ఒక రకంగా. మరి దేవుడు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యం, ఈ రీతిగా కుష్టు వ్యాధితో బాధపడుతూ రాజులు సైతము ఊరి వెలుపట, మందిరానికి రానటువంటి స్థితిలో అనేకులను మనం చూడవచ్చు. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతము 26వ అధ్యాయము చదవండమ్మ. 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం 21వ వచనం. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన కనుక అతడు ప్రత్యేకముగా ఒంటిలో రాజు అండి ఇతను. తను తలుసుకుంటే దెబ్బలు కొదువా అంటారు. తను ఏదైనా చేయొచ్చు, కానీ తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని బట్టి తన మందిరానికి రాలేదు. తను ఎక్కడున్నాడండి? చదవమ్మ ఒకసారి. అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. ఎక్కడో దూరంగా, తన దగ్గరికి ఎవరు వెళ్ళరు, ఎవరో పని వాళ్ళని పెట్టుంటారు. రాజు కదండి, తనకు కావలసినన్ని సప్లై చేయడానికి. తన మందిరంలోనికి వచ్చే అర్హత లేదు. ఒక కుష్ఠరోగికి ఉన్నటువంటి పరిస్థితి ఇది. పాళ్యానికి వెలుపట ఊరు చివరి ఎక్కడో మరి గుడారాన్ని వేసుకుని అక్కడ ఉండాలి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము. యెహోవా ఈ రాజును ముట్టినందున అతడు మరణము వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను. కుష్ఠరోగి ప్రత్యేకముగా ఉండాలి, వేరేగా ఉండాలి, ఎవరిలో కలవడానికి అవకాశం లేదు. ఇతడు అజర్యా అనే రాజు అయినప్పటికీ కూడా కుష్ఠరోగం కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా తను ఎక్కడుండాలంటే ఎక్కడో బయట ఉండాలి. ఎవరితోనూ సంబంధం ఉండకూడదు. మందిరంలోకి రావడానికి అవకాశం లేదు, తన రాజ్యంలోనికి రావడానికి అవకాశం లేదు. ఊరి వెలుపట ఎక్కడో తన నివాసాన్ని తను ఏర్పాటు చేసుకుని ఉండాలి. తను అపవిత్రుడు. సామాన్యమైనటువంటి మనుషులైతే నేను అపవిత్రుడని రోడ్లంటే తిరుగుతూ ఉండాలి. వాడు ఏమాత్రం కూడా బహిరంగంగా రావడానికి అవకాశం లేదు. తను దేన్ని ముట్టినా సరే అది అపవిత్రం అయిపోతుందట. కానీ ఇది ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నిబంధన. ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేసినంతకాలం కూడా మన స్థితి కూడా ఎలాంటిదే. ఎందుకంటే మనం పాపపు కుష్ఠుతో పడి చెడినటువంటి వారం. మందిరావరణానికి రావడానికి ఏమాత్రం కూడా మనకు అర్హత లేదు. మనం ఎక్కడ ఉండేదానికి నివాస యోగ్యము మనకు లేదు. ఎక్కడో ఊరి బయట వెలుపట ఉండవలసినటువంటి వారం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన ఎలా తను చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువు కుష్ఠరోగులను ఏమాత్రం కూడా తను దూరంగా ఉంచలేదండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40-41 వచనాలు. మత్తయి సువార్తలో కూడా రాయబడింది ఆ సందర్భం. కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాను. కుష్ఠరోగులను ఆయన దగ్గరకు పిలుచుకున్నాడండి. ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు. ధర్మశాస్త్రం అయితే పాపము చేసినటువంటి వాడిని దూరంగా పెట్టింది. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ పాపం చేసినటువంటి వాడిని తన దగ్గరకు పిలిచింది. ఇది ప్రభు మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యం. మనం కూడా ఆ పాపపు కుష్ఠుతో పడి చెడినటువంటి వారం. మనలో కూడా ఆయన ఆహ్వానిస్తూ వచ్చాడు, ఆయన దగ్గరకు ఆహ్వానిస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ కుష్ఠరోగి అంటున్నాడు,
నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. 41. ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. ధర్మశాస్త్ర ప్రకారం శుద్ధుడైన సందర్భాలు లేవు. రాజు సైతం ఊరు బయట ఎక్కడో ఉండాలి. రాజు సైతం మందిరావరణానికి రావడానికి అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ఎలా ఉందంటే, కుష్ఠరోగిని సైతము బాగు చేసి తన మందిరావరణంలోనికి ఆహ్వానించినటువంటి పరిస్థితి. మరి ప్రజలందరితో కలిసి జీవించే ఈ పరిస్థితిని ఆయన కల్పిస్తూ వచ్చాడు. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, పాపము అంటుకుంటుంది, పాపం అనేది అంటుకుంటుందని ధర్మశాస్త్రం చెబుతుంది. కానీ దేవుడు ఏం చెబుతున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెబుతున్నాడంటే, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనలను శుద్ధీకరిస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారం అయితే పాపం అంటుకుని ఒకరి నుంచి ఒకరికి అది వ్యాపిస్తుంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారము పాపం అంటుకున్న ప్రతి ఒక్కడు కూడా ఊరికి వెలుపట ఉండాలి, దూరాన ఎక్కడో ఉండాలి. తన పవిత్రుడు కావాలంటే ఎప్పటికో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన ఊరి వెలుపటే ఉండాలి. సాయంత్రానికి తన మీద నీళ్లు ప్రోక్షింపబడినప్పుడు అతను పవిత్రుడు అవుతాడు అని రాయబడుతూ వచ్చింది. ఇంట్లో కనుక ఎవరైనా చనిపోతే ఆ ఇల్లు అపవిత్రం అవుతుంది. ఇవాళ చేస్తున్నారు చాలామంది. నేను ఒకళ్ళని అడుగుతూ ఉంటా, చాలామందిని అడుగుతా నేను, ఇంట్లో చచ్చిపోయాడండి, ఇంట్లో కంప కొడతారు. ఏంటి కంప అంతా కొట్టారు, ఇదంతా చేశారంటే, మా తాత చచ్చిపోయాడండి, మా అమ్మ చచ్చిపోయిందండి. మరి ఎందుకు చేశారు అట్లాగంటే, ఏదో చేయాలండి. మరి హాస్పిటల్లో రోజులకు కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు, హాస్పిటల్ ఏనాడు ముయ్యలేదంటే అని అడుగుతాను నేను. హాస్పిటల్ కూడా ఇల్లే కదండి, ఆ ఇంట్లోనే డాక్టర్ గారు కూడా ఉంటాడు. హాస్పిటల్లో చాలామంది చచ్చిపోతారు, హాస్పిటల్ ఎప్పుడు ముయ్యరు కాదండి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, తెలియాలి కదా మీకు కూడా, మీరు చదువుకున్న వాళ్ళే కదా. ఇవన్నీ ఆచారాలండి, దీనివల్ల ఏం కాదు. కాబట్టి ఒకసారి అది ఆలోచించండి. హాస్పిటల్లో చనిపోయినా సరే ఆ బెడ్ మీద మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి పడుకోబెడుతున్నారు కదా తెల్లరపాటికే, ఆడికి ఏమవునప్పుడు మీకేమవుతుంది. కాబట్టి తెలుసుకోండి అని నేను చెబుతా, చాలామందితో మాట్లాడతానండి ఈ విషయాన్ని. ఆ రీతిగా ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు, అది ఆచార సంబంధమైనదే, కానీ దాన్ని కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చడం ద్వారా మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపాన్ని తీసివేసి, ధర్మశాస్త్రము ముట్టుకుంటే పాపం అని చెబుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ముట్టుకుంటేనే అనేక రకాలైనటువంటి రోగాలు పరిహరింపబడుతూ వచ్చినాయి. ఆయన రక్తంలో పవిత్రత ఉన్నది. ఆయన రక్తం ప్రోక్షింపబడిన ప్రతిదీ కూడా పవిత్రమైపోతుంది. ధర్మశాస్త్రం దేన్ని చూపిస్తుందంటే, ప్రతిదాన్ని ఎత్తి చూపిస్తుంది. ఒక సమస్యను, తనలో ఉన్నటువంటి లోపాన్ని ధర్మశాస్త్రం ఎత్తి చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ప్రతిదాన్ని పవిత్రపరుస్తుంది. శిలువ రక్తము ద్వారానే మనం పవిత్రపరచబడుతున్నాం. కాబట్టి దేవుడు మన ఎడల చేసినటువంటి ఈ గొప్ప కార్యం, మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, మనలో ఉన్నటువంటి పాపస్థితిని కడిగివేయటం, దాన్ని బట్టి ప్రభువు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం ఈ ఉదయకాలమందు మననం చేసుకుంటూ, మన జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు అయితే చేస్తూ వచ్చాడో ఆ కార్యాలను బట్టి మనం ప్రభువుని ఉత్సాహముగా, సంతోషముగా, 126 కీర్తనలో 3వ వచనం రాయబడుతూ వచ్చింది, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను, వీరు సంతోషభరితులైతిరి. మనం కూడా మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి సంతోషంతో ఈ ఉదయం ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధింపబద్దులమన్నాం. ఆ రీతిగా వాక్యానుసారంగా ప్రభువుని మనం ఆరాధించుకుందాం.